ఇది BS6 యూనికార్న్ ఫ్రెండ్స్. అయితే ఈ బండి అయితే మనకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కొత్త బండి, కాకపోతే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఆల్రెడీ వేరే మెకానిక్ దగ్గర నుంచి వచ్చిందనమాట. అయితే కస్టమర్ ఇక్కడే ఉన్నారు. ఈ బండికి ప్రాబ్లం ఏంటంటే బండి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. కిక్ కొడితే బండి స్టార్ట్ అవుతుంది కానీ సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. దీని ప్రాబ్లం ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు BS6 యూనికార్న్ వచ్చిందండి, హోండా యూనికార్న్. అయితే బండికి సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు, కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే బండి ఏంటంటే చెక్ లైట్ అనేది చూపిస్తుంది. ప్రాబ్లం ఏంటా అనేది చెప్పేసి వేరే మెకానిక్ వెళ్తే సెల్ఫ్ మోటార్ పోయింది, వైరింగ్ పోయింది, ఈసీఎం పోయింది అని చెప్పారంట. కాకపోతే ఆయన ఏంటంటే మన మీద నమ్మకంతో మన యూట్యూబ్లో చూసిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకుపోయారు ఇంతకుముందు? ఇది ఎక్కడ? హైదరాబాద్లో ఎక్కడ తీసుకుపోయింది బండి? తీసుకుపోతే సెల్ మోటార్ ఖరాబ్ అయింది, బ్యాటరీ ఖరాబ్ అయింది అని చెప్పి బ్యాటరీ వేయించిందండి. ఇక బ్యాటరీ వేయించి మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులు, వారం రోజులు స్టార్ట్ అయింది, మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ అవుతుంది బండి. ఓకే, అందరినీ బాగానే వాడుతున్నావు, ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో, ఈ బైక్ అయితే బ్యాటరీ అయితే కొత్త చేశారు ఫ్రెండ్స్. కాకపోతే టెస్టర్ పెట్టి ఒకసారి చెక్ చేసి చూద్దాం మనము ఈ బ్యాటరీలో పాయింట్స్ అనేది ఎలా ఉంది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు 11.8 చూపిస్తుంది. అంటే బ్యాటరీ అయితే లో ఉంది. ఇప్పుడు మనము దీనికి బ్యాటరీ అనేది బూస్టింగ్ చేయాలన్నమాట. బూస్టింగ్ ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. BS6 ఎక్కువగా మనకు బ్యాటరీ నుంచి సప్లై అనేది కరెక్ట్గా లేక బూస్టింగ్ అనేది అవసరం ఉంటుంది. ఛార్జింగ్తో పాటు బూస్టింగ్ కూడా చేయాలి. బూస్టింగ్ అనేది మనకు కొనుక్కుంటే, బూస్టర్ అనేది కొనుక్కుంటే మనకు 7,000 రేట్ అయితే పడుతుంది. అయితే నేను ఒక దేశీ జుగాడు చేసి నా షాప్లోనే నేను బూస్టర్ అనేది తయారు చేసుకున్నాను. ఆల్రెడీ మన దగ్గర షాప్లో సోలార్ సిస్టమ్ అనేది ఉంది. దాంతోనే నేను బూస్టర్ అనేది తయారు చేశాను అనమాట. ఇప్పుడు బూస్టర్ చేసిన తర్వాత మనకు బండి అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇదేనండి సోలార్ సిస్టమ్, మొత్తం బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇది 48 వోల్ట్ మీద ఇది రన్ అవుతుంది. అయితే బూస్టర్ కోసము కేబుల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నెగటివ్ మరియు ఇక్కడ పాజిటివ్ వైర్స్ పెట్టుకోవాలన్నమాట. 12 వోల్ట్లో మనకు ఇది సప్లై ఉంటుంది. మరో సైడ్ మనకు ఇక్కడ కూడా పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ వైర్స్ వస్తాయన్నమాట. ఈ వైర్స్ అనేది దీనికి కనెక్షన్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాటరీ అనేది బూస్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. స్పెషల్గా ఈ BS6కి చాలా అవసరం పడుతుంది. అందుకోసం దీనికి నేను హ్యాండ్మేడ్లా దేశీ జుగాడ్లా తయారు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే మనకు 11:30 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక గంట పడుతుందా లేకపోతే హాఫ్ అన్ అవర్ పడుతుందా అనేది మనకు బూస్టింగ్లో తెలిసిపోతుంది. 11:30కి అయితే మనం పెట్టాము, ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడు ఒకసారి బైక్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే బూస్టింగ్ అయితే మనకు అయ్యి ఉండొచ్చు, మీకు చూపిస్తాను. బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ది బూస్టర్ వైర్లు అయితే మనం బయటికి తీసేద్దాం. ఫ్రెండ్స్, బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంది మెయిన్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే బ్యాటరీ అయితే ఇప్పుడు బూస్ట్ చేసి ఛార్జ్ అయితే చేసేసాము. కాకపోతే బ్యాటరీకి అయితే ఏదైతే సప్లై ఉంటుందో ఆ పవర్ అనేది లోపల నుంచి వస్తుందా రావట్లేదా అనేది అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. మన దగ్గర మల్టీమీటర్ ఉంటే అది 200 ఫామ్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ 00 అని చూపిస్తుంది. మల్టీమీటర్ పెట్టిన తర్వాత కూడా మనకు ఇక్కడ పవర్ అనేది కనిపిస్తలేదు. అంటే లోపల మనకు వేరేది ఇంకోటి ప్రాబ్లం ఉందన్నమాట. నాకైతే రెగ్యులేటర్ అనేది డౌట్ ఉంది. ఎందుకంటే రెగ్యులేటర్ పోతే మనకు బ్యాటరీకి పవర్ సప్లై అనేది తగ్గిపోతుంది. కాబట్టి రెగ్యులేటర్ అయితే మనకు వేసుకోవాలి కంపల్సరీగా. రెగ్యులేటర్ అనేది మనకు
ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్లో నుంచి పవర్ సప్లై తగ్గిందనుకోండి, అసలు రెగ్యులేటర్ అనేది ఏంటి, ఎలా పనిచేస్తుంది, దానికి పవర్ ఎలా సప్లై అవుతుందో అనేది మీకు ఇక్కడ ఒక చిన్న డిమోలాగా చూపిస్తాను. ఇక్కడ ఎల్లో వైర్ కనిపిస్తుంది కదా, అది మ్యాగ్నెట్లో నుంచి పవర్ అనేది వస్తుంది. అక్కడ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్ అయితే ఏదైతే ఉందో అది బ్యాటరీకి వెళ్తుంది అనమాట 12.6కి. అంటే ఇది బ్యాటరీ ఛార్జ్ చేయడానికి రెగ్యులేటర్ అంటారు అనమాట. ఈ రెగ్యులేటర్ అయితే ఫెయిల్ అయితే మనకు బ్యాటరీ అయితే ఛార్జ్ కాదండి. బ్యాటరీకి ఒకవేళ ఛార్జ్ కాకపోతే మనకు సెల్ఫ్ అనేది స్టార్ట్ కాదు, కాకపోతే కిక్తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి బ్యాటరీ అయితే ఛార్జ్ కాదు. ఈ రెగ్యులేటర్ అయితే మనం కొత్త వేసిన తర్వాత మీకు బ్యాటరీ పవర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఈ రెగ్యులేటర్ అయితే ఇప్పుడు మనం కొత్త వేసేసాం అనమాట. వేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తే మనకు 14.6 వస్తుంది. అంటే 12 ఆల్రెడీ బ్యాటరీలో ఉంటుంది కాబట్టి 14 అనేది పవర్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండి అయితే కంప్లీట్ చేసేసాను. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో రెగ్యులేటర్ ప్రాబ్లం వచ్చిందనమాట. రెగ్యులేటర్ అనేది దీన్ని మార్చుకుంటే బండి అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది, బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, హోండా యూనికార్న్ BS6 ఈరోజు రెగ్యులేటర్ ప్రాబ్లం ఉండేదన్నమాట, సెల్ఫ్ ప్రాబ్లం వచ్చింది. దానికైతే ఈరోజు ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను. చాలామంది మెకానిక్ కన్ఫ్యూజ్ అవుతారు, బ్యాటరీ పోయిందా లేకపోతే ECM పోయిందా అనేది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మల్టీమీటర్తో మనం చెక్ చేసుకోవాలి. బ్యాటరీలో నుంచి ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది అనేది తెలుసుకుంటే మనకు ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే నేను BS6 ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు చాలా వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు అనేది మీరు కాస్త కామెంట్ చేసి తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను. మా వీడియోస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి. మేము చేస్తున్న వీడియోస్లో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా, లేకపోతే మీకు బైకుల గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటూ కూడా మీరు కామెంట్ చేసి తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.